పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 39వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. పృథుసక్కిన్ గజమా జలగ్రహముతో పెక్కేండు పోరాడి సంస్థితిలంబై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికిన్ దీని గెల్వ సరిపోరంజాలరాదంచు సవ్యధమయ్యిట్టను పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. ఆ మొసలుతో సరిపోలేక ఇలా దీనంగా ఆలపిస్తూ ఉన్నాడు. పృథుసక్కిన్ గజమా జలగ్రహముతో పెక్కిండు పోరాడి సంస్థితిలంబై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికిన్ దీని గెల్వ సరిపోరంజాలరాదంచు సవ్యధమయ్యిట్టను పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. గజరాజు గొప్ప బలంతో అనేక సంవత్సరాల యుద్ధం చేసి చివరకు చితికిపోయాడు. తన శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకున్నాడు. అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు, దీనిని జయించడం సరిసమంగా పోరాడటం రెండూ నాకు సాధ్యం కాదు అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్యఫలం వలన కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు అని ఈ పద్యం యొక్క భావం. ధన్యవాదములు.